హలో అందరికీ, నేను అమ్మవారి గుడికి వెళ్ళాము. గుడిలో వెళ్ళే దోవలంతా అమ్మవారి విగ్రహాలే పెట్టి చాలా బాగా గ్రాండ్గా వేశారు. చూడండి ఎంత బాగుందంటే, నడుచుకొని వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ అంటారు కదా, అది చూడండి. అది ఎంత బాగుందో, వాటర్ పోతా ఉంది. చాలా దూరం నుంచి నడుచుకుంటా వెళ్ళాము. పిల్లలు తప్పిపోకుండా ఉండాలని ఇలా ట్యాగ్లు కూడా వేసి మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటా అన్నారు. వచ్చేసాము గుడి దగ్గరికి. అయితే క్యూలో నడుచుకుంటా వెళ్తూ ఉన్నాము. కొండపైకి ఎక్కాలి కదా, అందుకు ఇలా క్యూలో నడుచుకుంటా వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ గోపురం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి కృష్ణా నది తీసుకుంటా వస్తున్నాం. మా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు, మమ్మీ భలే ఉందని. ఇక్కడ ఈ హంస దీంట్లోనే అంట అమ్మవారిని నదిలో ఊరేగిస్తారంట. ఇది వచ్చి వినాయకుని గుడి, పక్కనే అమ్మవారిని కూడా పెట్టారు. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము, క్యూలో వెళ్తూ ఉన్నాము. అక్కడక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ ఇచ్చారు. మేము వాటర్ బాటిల్ తీసుకున్నాము. మధ్యలో సడన్గా ఆగిపోయింది, అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారని. అక్కడే కూర్చుండిపోయినాము. మా పిల్లలందరూ చూడండి, మా సాన్వికి అయితే గాలి తోలలేదంట. మా అక్కనే అడుగుతుంది. చూడండి ఫేస్ ఎట్టు పెడుతుందో, చూడండి వాళ్ళ ముద్దుగా ఉంది కదా మా పాప. అక్కడ నుంచి వదిలేరు. లోపల ఇదంతా లోపల డెకరేషన్ చేస్తారు ఇలాగా. దర్శనం అయితే బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. దగ్గరికి వెళ్ళాను చాలా, అమ్మవారి దగ్గరికి. నుంచి గుడి బయట ఇది. అంతే, అయిపోయింది, దర్శనం అయిపోయింది. శివయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాము. శివయ్య దగ్గరికి వెళ్ళి నుంచి ఇంటికి రావడమే. శివయ్య దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇది శివయ్య దగ్గర, ఇది బయట. అంతే, మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.